ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన ఏం మాట్లాడుకున్నా మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడి నుంచి మరలా కంటిన్యూ తీసుకుందాం మనం. కాబట్టి ఈ యొక్క మోషే బ్రతిమలాడినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించలేదు. దేవుడు వాళ్ళందరినీ కూడా 250 మందిని కూడా చంపేశాడు. ఒక్కరు ఇద్దరు కూడా కాదు, కానీ ఆ యొక్క 250 మంది అంటే 250 మంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ అందరిని కూడా దేవుడు చంపడం అనేది జరిగింది. అందులో వాళ్ళ కొడుకులు లేరని చెప్పాను. ఎందుకు లేరు అని అంటే గనక వాళ్ళు చాలా దూరాన నిలబడి చూస్తున్నారు. చూడడానికి ఏం కనబడుతుంది? ఒక అగ్గి, ఒక పొగే కనబడుతుందని చెప్పాను. అంతే తప్ప అక్కడ పరిస్థితి ఏం జరిగింది అన్నది తెలీదు. ఏమైనా టెంట్లు కాలుతున్నాయా ఏంటి, అసలు అరణ్యంలో అగ్గి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏమైనా చేస్తే దేవుడు వాళ్ళని శపించేశాడా, ఇవన్నీ కూడా దూరాన నిలబడి కొడుకులు చూస్తున్నారు. ఎంత దూరాన? పరిగెట్టుకొని వచ్చేసి అంత దూరం కాదు, కానీ చూపు మేరలో చూస్తున్నారు. దూరమని నుంచి చెప్పాను కదా, ఒక పొగ, ఒక మంట, ఇవి దూరం నుంచి కనబడుతూ ఉంటాయి. కానీ అది మరీ మనం పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఇది చేసి అంత కాదు, కానీ వెళ్ళొచ్చు కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు దాకా వాహనాలు ఏమీ లేవు కదా అప్పటిలాగా. ఒకవేళ గాడిదలు అయ్యి ఉన్నా వాళ్ళ దగ్గర పెట్టుకొని రావాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. ఆ రీతిలోని కొడుకులైతే దేవునికి తన యొక్క కోరహు దేవుడికి బద్ధ శత్రువు. తన యొక్క కడుపును పుట్టిన కొడుకులు, కోరహు యొక్క కొడుకులు దేవునికి చాలా ప్రియాతి ప్రియమైన ఇష్టలు. ఎందుకు వీళ్ళు ఇష్టలుగాను, అదే కడుపు నుంచి వచ్చిన వాళ్ళు ఇష్టలుగాను, అదే కన్నా తన తండ్రి చెడ్డవాడుగా ఎందుకు ఉన్నాడు అని అంటే కనుక దీనికోసం పెద్ద లాజిక్ ఏం అక్కర్లేదు. బైబిల్లో ఉన్న 2 పర్సన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. దేవుడు బాగా జ్ఞాపకం చేశాడు. కయ్యోను, ఏబేలు. ఒక తల్లి కడుపునే వచ్చారు కయ్యోను, ఏబేలు. దేవుడికి ఒకరు ఇష్టమయ్యారు, ఒకరు కష్టమయ్యారు. ఎందుకు అయ్యారు అంటే ఇతను సత్క్రియ చేశాడు, ఇతను సత్క్రియ చేయలేదు. అందుకే అన్నాడు కదా, కయ్యోను నీ కోపం ఎలా, నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు అలిగావు, నువ్వు ఎందుకు కోపడ్డావు, అసలు నీ ముఖం నేల మీద ఎందుకు పెట్టావు అంటే చూపు కిందకు చూడడం, మన పాదాల వైపు చూడడం, అంటే భూమిని చూడడం. అంటే విషయం ఏంటంటే తప్పు చేసిన వాడు తల దించుకున్నాడు అని అర్థం. నువ్వు ఎందుకు తలదించుకొని ఉంచున్నావు అంటే ఏదో తప్పు చేసావనే కదా. నువ్వు ఏం తప్పు చేసావు? నేనేమైనా నీకు కావాల్సిన వాడిని? నా తమ్ముడే నీకు కావాలి. మా తమ్ముడిని నువ్వు ప్రేమించు, మా తమ్ముడిని నువ్వు ఆశీర్వదించు, మా తమ్ముడు వల్లే అంగీకరించావు, నాదేమన్నా అంగీకరించావా? సరే, నువ్వు కోపడ్డలో న్యాయం ఉంది, తప్పు లేదు, బాగుంది. నీ బాధ కూడా నాకు చెప్పు, బాగుంది. కానీ నీ తమ్ముడు సత్క్రియ చేశాడయ్యా, నన్ను ఘనపరిచే క్రియ చేశాడు, నేను చెప్పిన పని చేశాడు, నేను మెచ్చిన పని చేశాడు, నాకు ఇష్టమైన పని చేశాడు. అసలు నేను ఏది చెయ్యి అని చెప్పానో అది చేశాడు. సత్క్రియ నువ్వు కూడా చేస్తే, నువ్వు కూడా మంచి పని చేస్తే నీ తమ్ముడు మెచ్చుకున్నట్టు నిన్ను మెచ్చుకుంటాను కదా. ముందు నీ తమ్ముడు పుట్టించానా, నిన్ను పుట్టించానా? అబ్బో, దేవుడు ఇక్కడ కూడా బాగానే చెప్పాడు. దేవునికి నిజమేరా, ఈ లాజిక్ మనం ఆలోచించుకుందాం. దేవునికి నిజంగా భేదాభిప్రాయం ఉంటే అసలు రేపు పొద్దున కయ్యోని చంపేస్తారనే విషయం, ఆ అన్నైనా ఏబేలు తమ్ముడినైనా కయ్యోని చంపేస్తాడనే విషయం దేవుడికి తెలీదా? తన శత్రువుని ఎందుకు తన కడుపులోనే పుట్టించాడు దేవుడు? తన ప్రాణహాని చేసేవాడిని తన్నే ముందుగా పుట్టించి తర్వాతే కదా తను పుట్టించాడు. అసలు నీలాంటి హానికరుడికి, నీలాంటి నరహంతకుడికి భూమి మీద స్థానం ఎందుకురా బాబని ఆయన అనుకుంటే ఆ గర్భాన్ని ఆయన తీయలేడా? ఆ గర్భాన్ని అక్కడ రాల్చలేడా? అసలు గర్భం తల్లి దాల్చకుండా చేయలేడా? అన్నీ చేయగలడు దేవుడు. కానీ ఎదురు పుట్టాలి, ఎదురు కొట్టుకోవాలి. ఈ చరిత్ర తరతరాలు దేవునికి ఒకడు ఇష్టడుగాను, ఒకడు ఇంకొకడు అయిష్టడుగాను ఉన్నాడు. కాబట్టి ఇష్టడైన వాడికి ఎలాగున్నాయి దీవెనలు, ఇష్టం లేని వాడికి ఎలాగున్నాయి దీవెనలు. ఇష్టం ఉన్న వాళ్ళని నేను ఎలా దీవించాను, మరి వాళ్ళకి శత్రువులుగా, నాకు శత్రువులుగా ఉన్న వాళ్ళని నేను ఎలాగా వధించాను అని చెప్పుకోవడానికి ఒక చరిత్ర కావాలి కదా. ఆయన
చెట్టుకి కాసిన ప్రతి కాయ శ్రేష్టంగానే ఉండదు. కొన్ని పుచ్చిపోయి ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని వచ్చి మచ్చలుగా ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి బుట్టలో పెట్టి మార్కెట్లోకి తీసుకురారు కదా, అవన్నీ వేరు చేసేస్తూ ఉంటారు. మంచివి తీసుకొస్తారు. మనం కూడా కొనుక్కున్నప్పుడు మంచి ఫ్రూట్సే కావాలని కొనుక్కుంటాం తప్ప మంచి డబ్బులు ఇచ్చి చెత్త ఫ్రూట్స్ అన్నీ అలాంటి చెత్తవి మనం కొని తెచ్చుకోము కదా, మంచివే కొనుక్కుంటాం. ఎందుకంటే ఎవరైనా మంచిగా కోరుకుంటారు. మనం చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని చూస్తాం. బైబిల్లో లేదా మాట? అలాగా ఈ రీతిలో అదే రకంగా చూసుకుంటే తప్పుపోయిన కుమారుడు కూడా అంతా తీసుకెళ్ళి నాశనం చేశాడు, అన్నీ బాగు చేశాడు. తండ్రి ఎవరిని క్షమించాడు? తప్పు చేసిన వాడిని క్షమించాడు, తప్పు చేయలేని వాడిని కాదు కదా. పెద్ద కొడుకు కోపడ్డాడు, నేను పద్ధతిగా ఉన్నాను, మర్యాదగా ఉన్నాను, ఇంటి గౌరవం కాపాడాను, ప్రతి విషయంలో కూడా నీకు అనుకూలంగాను, నీకు చేయూతగాను, నీకు ప్రతి విషయంలో సహకారిగా ఉంటే ఈరోజు పోరంబోకులో తిరిగిన ఆడిని వేరేగా వస్తున్నా ఏమనుకోవద్దు, ఇష్టసరంగా తిరిగిన అతన్ని నువ్వు ఈరోజు ప్రేమించి కౌగులించి కొత్త వస్త్రాలు ఇచ్చి ముద్దు పెట్టుకొని చక్కగా ఉంగరాలు తొలగించి మళ్ళీ పార్టీ చేస్తావా పార్టీ అని కొడుకు గొడవెట్టాడు. ఒకటే అన్నాడు, ఆడు తప్పిపోయి తిరిగి వచ్చాడు. నీ దేవుడికి కూడా కావాల్సింది అదే. నువ్వు మనిషిగా తప్పుకుపోవచ్చు, కానీ ఆయనకి ఆత్మగా తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. ఆత్మ అంటే దయ్యమైపోయి సమాధిలోంచి రావడం కాదు సమా, పరిపూర్ణమైన మారు మనసు కలిగి రావాలని కోరుకున్నాడు. ఆ బిడ్డ ఎలాగైతే మారి తండ్రి దగ్గరికి వచ్చాడో, మీరు కూడా మందిరంలో ఉన్నప్పుడు ఎటువంటి చెడ్డ లక్షణాలు ఉన్నా, చెడు ఆలోచనలు, చెడు ఊహల ఉద్దేశాలు ఉన్నా, ఎదట మనిషి మీద మీరు శత్రుత్వం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేయండి. అది క్రైస్తవ్యానికి సరైన విధానం కాదు. అవన్నీ వదిలిపెట్టి మనిషిని ప్రేమించి నా మందిరంలోకి రండి. అప్పుడు కదా నేను మీ ప్రార్థన ఆలకించేది, అప్పుడు కదా నేను మీకు జబ్బిచ్చేది. అసలు ఉపవాసం అంటే ఇదే కదా, శత్రువులు ప్రేమించడమే కదా, లేనివాడికి భోజనం పెట్టడమే కదా, జైల్లో ఉన్న వాళ్ళని పలకరించడమే కదా. నీ కడుపు ఎంత మార్చుకుంటే ఎందుకు, నీ హృదయం కఠినమైనప్పుడు నువ్వు ఎంత మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఎందుకు, నీకు దయాదాక్షిణ్యం లేనప్పుడు అని ఆయన మనల్ని నిలదీస్తే మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. అలాగే కోరాహు యొక్క కొడుకులు కూడా, అంటే ఈ సబ్జెక్ట్ గారి ఆ యొక్క ఇద్దరు యొక్క విషయాల్ని, ఆ యొక్క 2 అంశాలు నేను ఎందుకు తీసుకున్నానంటే కయ్యోనికి సంబంధించింది ప్లస్ తప్పిపోయిన కుమారుడికి ఈ విషయం అర్థం కావాలని. అలాగా వీళ్ళు కూడా ఒక తండ్రి కడుపునే పుట్టారు, కానీ తండ్రి క్రూరుడుగాను కోరాహు అన్న మాట చాలా తగ్గట్టుగానే ఉందని అనుకోవాలి. తగ్గ పేర్లే ఉంటాయి. అలాగా ఈ కొడుకులు మాత్రం దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. అప్పటికీ దేవునికి కాపలా కాసేస్తున్నారు. దూతల షేరేబుల మీద మరి ఆయన్ని పెట్టుకొని కాపలా కాసినట్టుగా ఆయన్ని మరి చాలా ఆ పాదాలు కూడా కనిపించకుండా, మొహం కనపడకుండా రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడని ఎంత ప్రతిగానతో ఆయన ఘనపరుస్తున్నారో, పాపం మానవులైన వీళ్ళు కూడా కోరాహు కుమారుడు కూడా అలాగే ఘనపరుస్తున్నారని చెప్పుకోవాలి. దేవుని స్తుతించుడు, దేవుని టెంట్లన్నీ తీసివేయడం అంటే వాళ్ళు అక్కడ మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విశ్రాంతి దినం వచ్చేటప్పటికి ఇంకో ప్లేస్లో వారం అంతా నడవడం, వారంలో విశ్రాంతి దినం వచ్చేటప్పటికి అక్కడ గబగబా టెంట్ హౌస్ ఏర్పాటు చేయడం, అది ఒక మందిరం కింద చేయడం. ఆ మందిరంలోకి మోషే అన్నయ్య అహరోను వెళ్ళి యాజకత్వం చేయడం, ఈ నాయకత్వం చేయడం. ఒక విషయం ఏంటంటే మోషే కూడా ఒక చోట యాజకుడు అన్న మాట ఉంటుంది. అది ఏంటి ఎలాగన్నది కూడా నేను చెప్తాను. ఇప్పుడు దాన్ని పట్టుకొని నన్ను లాగద్దు. అతను కూడా యాజకుడే. ఆయన ఎప్పుడు దేవుడికి ధూపం వేశాడా ధూపం వేయలేదా? చూద్దాం. ఎప్పుడో చదివిన బైబిల్ కదా, ఎప్పుడో చదివిందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎప్పుడో చదివింది. నాకు కావాల్సిన కొన్ని బిట్లు మీకు చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ అవి నేను చూస్తూ చదువుతూ ఎక్కడ ఉన్నాయని దాన్ని ఒక లైన్ చేసి మీకు లైన్గా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఆ రీతిలో కొడుకులు అక్కడ ఉన్నారు, చాలా మంచివాళ్ళు. కోరాహు కొడుకులు చాలా దేవుని మహాభక్తులు. దేవుడు భక్తిపరులను వదిలిపెట్టాడు తెలుసా? భక్తిపరులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదండి? నా బిడ్డ చక్కగా నా మాట వింటున్నాడు, నా కొడుకు నా వ్యాపారం చూసుకుంటున్నాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యత భరిస్తున్నాడు. ఒకవేళ పెళ్ళైతే ఇంటి బాధ్యతలన్నీ భరిస్తున్నాడు, అందరినీ ఎలా చక్కబెట్టాలి చేస్తున్నాడు. ఆ తండ్రి ఎవరు ఆనందపడరు? పాడైపోతే చిన్నడే ఉంటాడు, తండ్రిని చూసి బుద్ధి చేసుకోరా, అన్నని చూసి తెచ్చుకోరా ఉంటూ ఉంటారు. అలాగే దేవుడు కూడా
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాడని మంచివాడని ఎందుకు పుట్టించారంటే ఒక్కరైనా నశించిపోవటం ఇష్టం లేదని. ఇప్పుడు దాకా అంతం రాలేదంటే దాని అర్థం ఏంటి? ఏమని చెప్తున్నాడు దేవుడు? ఒక్కరైనను నశించిపోవటం నాకు ఎంత మాత్రమును కూడా ఇష్టం లేదు. వాళ్ళు మారుతారని నేను దినమెల్లా ఒక్కరోజు 2 రోజులు కాసేపు కూసేపు కాదరా, 10 నిమిషాలు మనం నిలబడలేం, 10 నిమిషాలు చేతులు చాపుకొని ఉండలే. దినమెల్లా నేను చేతులు చాపుకొని ఎదురు చూస్తున్నానని మనకి నూతన నిబంధనలో లేదా వాక్యం? ఏ రోజన్నా ఆయన వైపు తిరిగామా? బైబిల్ ఎట్టుకొని మందిరంలో కూర్చున్నది భక్తి అని అనుకుంటున్నామేమో. ఉపవాసాలు చేస్తే భక్తి అనుకుంటున్నామేమో. ఉపవాసాలు చేసింది నీ అక్కరతల కోసం, అవసరతల కోసం దేవుడిని అడిగే ఒక ప్రక్రియ. నువ్వు నాకేమన్నా ఇద్దువా? నువ్వు నాకేమన్నా అప్పిస్తావా? నువ్వు నాకేమైనా వస్త్రాలు ఇస్తావా? నువ్వు నాకేమన్నా ఆకలి తీర్చుతావా? మనం దేవునికి ఏమన్నా చెయ్యాలా? ఆయనకి ఏమన్నా కావాలా? ఆయనకి ఏమన్నా ఇల్లులు, అప్పులు, ఆస్తులు ఏమున్నాయండి అసలు ఆయనకి? అలాగని యోబులో లేదా? నిన్నే చదివాను యోబు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు కూడా చదవకుండా చెప్పాను, నన్ను కూడా చదివాను. ఇలాగా కోరహు కుమారులు భక్తి పరుడు, ఒక్కరు నశించకూడదనే హత్య చేస్తాడని తెలిసినా కూడా పుట్టించాడు. దేవుడికి తెలీదా? దేవుడికి తెలియకపోతే నీవు తల్లి గర్భంలో పెండముగా ఉన్నప్పుడే నేను నిన్ను రూపించానని కీర్తనలో చెప్పట్లేదా దేవుడు? ఇంకొక విషయం చూసుకుందాం. ఈ రీతిలో వస్తే చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు అనుకోండి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలో ఇద్దరు ఆడుకుంటున్నారు. ఏ రోడ్డు మీద వీధిలోనే ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అసలు ఆ సెల్లలు వదిలి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆటలు ఏముంటున్నాయి? వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ ఏముంటుంది? వాళ్ళ బాడీకి సూర్యరశ్మి ఏం తగులుతుంది? ఏసీలు ఒకటి పెట్టేస్తున్నారు, సెల్లలు ఒకటి ఇచ్చేస్తున్నారు. ఇక రూముల్లో ఇక వాళ్ళ ఇష్టం. ఇక 24 గంటలు చదువుల్లో ఉంటున్నారు. తర్వాత ప్రైవేట్ క్లాసులు, ఆ క్లాసులు, ఈ క్లాసు. తల్లిదండ్రులతోటి సంభాషించి, తల్లిదండ్రులతో మాట్లాడి, ఒక అప్పు కోసం, ఒక ఆస్తి కోసం, ఒక మంచి చెడు కోసం వాళ్ళకి ఎక్కడ చెప్తున్నారో వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు. పిల్లలు అలసిపోయి ఇచ్చారు, పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేస్తే చదువుకి వెళ్ళిపోవాలి. జీవితంలో వాళ్ళు ఎలా బ్రతకాలన్న ఆలోచన వాళ్ళకి తెలియట్లేదు. చెప్పాలంటే పిల్లలు తప్పు అనకూడదు, పెద్దవాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు పిల్లలకి. ఈరోజు చెప్పలేదు నేనేమి కొత్తగా, ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇవన్నీ. అంటే మేము మా పిల్లలు సరిగా పెంచట్లేదా అనొచ్చు. నేను దాని విషయం అంటలేదు. ఇప్పుడు పుడుతున్న పిల్లలకి కూడా మన పాత జనరేషన్ తెలుస్తుంది. అలాంటిది మన పాతకాలం నుంచి వచ్చామంటే పాతకాలంలో ఒక జనరేషను మనం ఎంత అనుభవించి ఉన్నాము. ఆ సమస్యల్ని, ఆ పేదరికాలని, ఆ యొక్క పాత రోజుల్ని, మరి యొక్క ఆ గ్రీన్ ప్లేసెస్ని, బయట ఆడుకొని పిల్లల్ని, ఇవన్నీ మనం ఎంత చూసి వచ్చుంటాం. ఆ నేచర్ నుంచి బ్రతికొచ్చిన మనము అదన్నీ మనం చూపించి ఇది చేసి ఇలా ఉండాలి జీవితం ఇలా అని రేపు పొద్దున్న మీ సమస్య వస్తే మీరు ఎదుర్కోండి అనే యొక్క జ్ఞానాన్ని కూడా పిల్లలకి నేర్పించట్లేదు. తెలియట్లేదు అసలు, వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు మూర్ఖులు, అహంకారులు, అలా ఇలాగ అనీకరణ పిల్లలకి మేము చెప్పలేదంటే మంచిది. అందరినీ నేను అంటలేదు సుమా, కొంతమంది ఇలా ఉన్నారని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇది ఎవరిని ఉద్దేశించి అంటలేదు. ఇప్పటి రోజులు బట్టి, ఇప్పటి సెలవులు బట్టి, ఇప్పుడు పిల్లల యొక్క ప్రవర్తన బట్టి నేను అది చెప్తున్నాను అంతే. అది ఉద్దేశించి చెప్తున్నాను తప్ప ఎవరిని వేరేగా ఉద్దేశించి నేను చెప్పట్లేదు. అది వేరేగా మీరు తీసుకొని దాన్ని కాంట్రవర్షన్ కింద మార్చుకోవద్దు. అప్పుడు ఇద్దరు బిడ్డలు ఆడుకున్నప్పుడు పడిపోయాడు అనుకో, ఒకడు చిన్నపిల్లడు పడిపోయాడు అనుకో, పెద్దోడు చక్కగా ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని హ్యాపీగా వాడు చదువుకుంటున్నాడు అనుకో. చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ మాట. వాడికి పాప మోకాళ్ళ దగ్గర లేకపోతే చెయ్యి మడమ దగ్గర పడిపోయి దెబ్బ తగిలి రక్తం వచ్చేది అంతా కొట్టుకుపోయింది అనుకో, స్కిన్ అంతా. వెంటనే తల్లి దగ్గరికి వచ్చి అడగని ఏం చేస్తుంది? ముందు కొంచెం గబగబాడికి చేయాల్సింది ఏదో చేసి ఫస్ట్ ఎయిడ్ ఒకసారి చేసి, తర్వాత ఒక కొంచెం పెద్ద దెబ్బ అయితే అక్కడ ఉన్న చిన్న డాక్టర్ని సంప్రదించడం, లేకపోతే మార్నింగ్ ఏదో జరుగుతుంది మొత్తానికి.
తల్లి అంతకన్నా తల్లి వదులుకోదు కదా, ఏదో చేస్తుంది. కానీ ఊపు, ఈ కోపము, ఈ బాధ ఎక్కడ చూపిస్తుందో తెలుసా? కుదురుగా కూర్చొని సోఫాలో కుదురుగా చదువుతూ, కుదురుగా తల్లిదండ్రుల మాట వింటాడు కదా, వెళ్ళి టప అని కొట్టేస్తుంటుంది. నేనేం చేశాను, నన్ను కొట్టు ఆడిపడిపోతా అని ఈడు బిక్క మొహం, ఆ మొహం ఈ మొహం వేసుకొని వాళ్ళ మొహంగా చూస్తాడు. తల్లి ఏమంటా తెలుసా? ఒకే ఒక్క మాట, తమ్ముడిని పట్టించుకోవాలని తెలియదా? తమ్ముడిని చూడాలని తెలియదా? తమ్ముడితో ఉండాలని తెలియదా? ఇది పెద్ద ఇప్పుడు చదివేసి ఒక పెద్ద డాక్టర్ అయిపోయి అందరిని కోసేసి, ఒక పెద్ద లాయర్ అయిపోయి అందరిని రక్షించేసి, ఒక జడ్జి అయిపోయి అందరినీ న్యాయం చేసేసి నేను పెద్ద చదివేస్తున్నాడండి చదరి అని తల్లి కుదురుకున్న బిడ్డని కొట్టేస్తుంది. అంటే పాడైపోయేళ్ళు దెబ్బలు తినకుండా ఏమందో. ఎందుకో తెలుసా? ఆ దెబ్బ చూడగానే తల్లి వాడు పాడైపోయాడని వదిలేస్తుంది. నా రక్తం బయటకు వచ్చేసింది, నా మాంసం కొట్టుకుపోయింది, నా శరీరం చెదిరిపోయింది, నా ప్రాణం విలవిల్లాడిపోతుంది అని అంటుంది. ఎందుకో తెలుసా? వాడి శరీరం తల్లి శరీరం, వాడి రక్తం తల్లి రక్తం, వాడి స్కిన్ తల్లి స్కిన్ ఇవన్నీ కడుపులో రూపొందం చేసుకొని మాంసంలోంచి మాంసాన్ని తీసేస్తుందండి తల్లి. అందుకని అక్కడ తగిలితే తల్లికి కడుపు కదిలిందంటూ ఉంటారు పెద్దోళ్ళు. అలాగా పాడైపోయిన బిడ్డల మీదే తల్లిదండ్రులకు ఉంటూ ఉంటుంది. బిడ్డల విషయంలో ఆ బిడ్డల కన్నా తల్లికే తెలుస్తుంది ఆ బాధ. ఎవరికీ తెలియదు. కానీ సరే ప్రేమ బిడ్డలారా, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పర్లోక వందనం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్ అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి. తను మమ్మల్ని శోధన చక్కగడని తప్పించమనైన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించను గాక. గుడ్ నైట్.